హలో ఆల్. లక్ ఆల్వేస్ వెల్కమ్స్ యూ. ముందుగా అందరికీ సంకష్టహర చతుర్థి శుభాకాంక్షలండి. ఫస్ట్ టైమ్ అండి నేను ఈ పూజ చేయడము. నండూరి శ్రీనివాస్ గారి వీడియో చూసాను. 3 ఇయర్స్ బ్యాక్ పెట్టిన వీడియో. నాకిప్పుడు సజెషన్ వచ్చిందది. సో, నేను ఆ వీడియో చూసి రేపే కదా సంకష్టహర చతుర్థి చేసుకుందాము బావుంది. గురువుగారు చెప్పినట్టు చేసుకుందాం అనేసి నేను ప్రిపేర్ అవుతున్నాననమాట. సో, ఆయనేం చెప్పారంటే, మార్నింగ్ నార్మల్‌గా మనం డైలీ ఎట్లా అయితే పూజ చేసుకుంటామో అట్లా చేసేసి, మార్నింగ్ నుంచి ఉపవాసం ఉండి, వినాయకుడికి ముడుపు కట్టి బియ్యము, ఈవినింగ్ ఆ బియ్యంతోటి ప్రసాదం చేసి పెట్టాలి. ఆయన చెప్పినట్టుగా పీడీఎఫ్ పెడతానన్నారు. ఆ పీడీఎఫ్‌లో ఆయన చెప్పినట్టుగా పూజ చేయాలి. అండ్ నెక్స్ట్ కథలు గూడా ఉంటాయి. ఆ కథలు చదవాలి అని జెప్పేసన్నారు. సో, మార్నింగ్ అయితే నేను సింపుల్‌గా డైలీ నేను ఎట్లా అయితే పూజ చేసుకుంటానో ఇంట్లో అట్లానే పూజ చేసేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ పూజ నార్మల్‌గా అయిపోయిన తర్వాత దండం పెట్టుకొని, సంకల్పం చెప్పుకొని, ముడుపు కట్టాలనేసైతే అన్నారు గురువుగారు. సో, అందుకని రోజు నేను ఎట్లయితే పూజ చేసుకుంటానో సింపుల్‌గా అట్లానే పూజ చేసేసుకొని, ముడుపు కడదామనేసైతే అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఆయన ఇంకా గరిక మనము వినాయక చవితికి చేస్తాం గదా! పత్రి. ఆ పత్రి గూడా వీలైతే తెప్పించుకొని చేసుకోండని జెప్పేసన్నారు. నేనైతే గరిక కోసం చాలా ట్రై చేశానండి. ఇప్పుడు అస్సలు చాలా కష్టమైపోయింది సిటీస్‌లో గరిక దొరకడం. నాకు గరిక దొరకలేదు. అండ్ నెక్స్ట్ పత్రి గూడా దొరకలేదు. సింపుల్‌గా నేను పూలుతోటే చేసుకుంటున్నాను. సో, నేను చాలా ట్రై చేశాను గానీ దొరకలేదండి గరిక. మీకు దొరికితే గనక ఖచ్చితంగా గరికతో చేసుకోండి. ఆయనకి చాలా ఇష్టం గరికతో పూజ చేస్తే. ఇదిగోండి ముడుపు కట్టడానికి ఫస్ట్ రెడ్ క్లాత్‌లో పసుపు, కుంకుమ, అక్షింతలు వేసేసి నెక్స్ట్ కాయిన్స్ అయితే దక్షిణ వేయాలని చెప్పేసన్నారు. అది మన ఇష్టం. రూ. 11 ఆర్ రూ. 21 అట్లాగా. అండ్ 3 గుప్పెళ్ళతోటి బియ్యం వేయాలన్నారు. అది ముడుపులాగా కట్టేసి దేవుడి దగ్గర పెట్టి ఈవినింగ్ దాంతో ప్రసాదం చేయాలన్నారు. ఇదిగోండి నేనట్లా ముడుపు కట్టేసి స్వస్తికేసాను దాని మీద. సో, ఈవినింగ్ దీనితోటి ప్రసాదం చేయాలన్నారు గదా! నేనైతే మర్చిపోయానండి ఆ విషయము. ముడుపు కట్టేసి అక్కడ పెట్టాను గానీ, ఈవినింగ్ ప్రసాదం చేసేటప్పుడు నాకస్సలు గుర్తులేదు దాని గురించి. వీడియో హడావిడి అండ్ నెక్స్ట్ ఇంకొకటి కన్‌ఫ్యూజన్. మోదకాలు చేయాలి 21 అన్నారు. సో, నాకసల ఆ మోదకాల రెసిపీ గూడా తెలీదు. ఈ ఈ ఈవెన్ ఆ రెసిపీ ఎట్లా ఉంటుందో గూడా తెలీదు. నేనెప్పుడు టేస్ట్ కూడా చేయలేదు ఆ మోదకాల్ని. సో, ఆ టెన్షన్‌లో నేను ఈ ముడుపు సంగతి మర్చిపోయాను. సో, ఇంట్లో ఉన్న రైస్‌తోనే గబగబా ఇంకా హడావిడిలో ఆ రైసే వేసేసి చేసేసాను. పొంగల్ చేశాను. నెక్స్ట్ మోదకాలు అప్పటికప్పుడు ఆహ్, రెసిపీ చూసి అప్పటికప్పుడు ఫాలో అయ్యాను. సో, ఎలా వచ్చిద్దా అని టెన్షన్‌లో ఆ ముడుపు సంగతి మర్చిపోయాను. సో, తర్వాత గుర్తొచ్చింది. నేనేమనుకున్నానంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఆ రైస్ తోటి ప్రసాదం చేసి టెంపుల్‌కి తీసుకెళ్ళి అక్కడ పంచుదాము అని అనుకున్నాను. నేను ఇంకొక వ్లాగ్‌లో గూడా చూసాను. సంతోషి గారు వ్లాగ్స్ ఆర్ సంథింగ్ ఏదో ఆవిడ గూడా ఇట్లానే మర్చిపోతే నెక్స్ట్ డేకి వేశాను అన్నారు. నెక్స్ట్ డేకి ప్రసాదం చేసి గుడిలో పంచానన్నారు. సో, నేనది ఇంకా సరేలే ఏమవ్వదు అని జెప్పేసి నేను అట్లనే చేద్దాం అనుకుంటున్నాను. సో, ఇది మోదకాలకి ఫస్ట్ వాటర్ వేడి చేసేసుకొని అందులో కొంచెం బెల్లం వేసి బియ్యం పిండి వేసేయాలి. ఆ తర్వాత దాన్ని మనం చపాతీ పిండిలాగా కొంచెం సాఫ్ట్‌గా కలుపుకొని ఇట్లా మౌల్డ్స్ ఉంటే మీ దగ్గర ఆ మౌల్డ్‌లో పెట్టేసి లోపల నేను కొబ్బరి, బెల్లం స్టఫింగ్ పెట్టానండి. సో, ఎలా భయపడుతూ చేశాను గానీ చాలా వచ్చినియి. టేస్ట్ కూడా బానే ఉంది. ఇది పసుపుతోటి గణపతిని, గౌరీదేవిని చేసి పూజ చేయాలని జెప్పేసి గురువుగారు చెప్పారనమాట. సో, నేను అట్లానే చేసుకున్నాను. నెక్స్ట్ చేతికి గూడా తోరణాలు కట్టుకోవాలన్నారు. తోరణాలు గూడా కట్టుకున్నాను చేతికి. మాక్సిమం ఫాలో అయ్యానండి. మరీ చెప్పింది చెప్పినట్టు కాకపోయినా, మీకు వీలున్నంతగా చేసుకోమన్నారు కాబట్టి, నేను మాక్సిమం ఫాలో అవుతూనే చేశాను సింపుల్‌గానే. కంపల్సరీ ఏ పూజ చేసినా చేయకపోయినా ఇది మాత్రం అస్సలు మిస్ చేయొద్దు అన్నారు. సో, నేను అందుకని ఎవ్రీ మంత్ అయితే చేద్దామనేసైతే ఫిక్స్ అయ్యాననమాట.
మొబైల్‌లో ఆయన పెట్టిన పీడీఎఫ్ చూస్తూ చదువుతూ పూజ చేసుకున్నాను. మాక్సిమం నా దగ్గర బుక్స్ ఏం లేవండి. నేను ప్రతీదీ ఏది కావాలన్నా సరే మొబైల్‌లోనే చూసి చదువుతున్నాను. మాక్సిమం ఇప్పుడు అందరూ అంతే చేస్తున్నట్టున్నారు. నాకైతే తెలీదు గానీ నేనైతే మొబైల్‌లోనే చదువుతున్నాను ప్రతీదీ. చాలా అనిపిచ్చింది. స్టోరీస్ అందులో ఉన్న కథలు గూడా చాలా బావున్నాయి. ఈ పూజ చాలా పవర్‌ఫుల్ అనైతే గురువుగారు చెప్పారనమాట. సో, మన జీవితంలో తెలిసి చేసిన, తెలియక చేసిన పాపాలు, వాటి వల్ల వచ్చే దుష్ప్రభావాల నుంచి మనము తప్పుకోవాలంటే ఈ కలియుగంలో దేవుడికి పూజ చేయడం ఒకటే మార్గము. సో, మనకి మన అదృష్టం కొద్దీ చాగంటి గారు, నండూరి శ్రీనివాస్ గారు, గరికపాటి గారు లాంటి గొప్ప వ్యక్తులు మనమున్న జనరేషన్‌లో ఉండటం నిజంగా మనం చేసుకున్న అదృష్టం. సో, వాళ్ళు చెప్పినవి అన్నీ పాటించకపోయినా మాక్సిమం మనకు వీలైనంతగా పాటించుకుంటూ, పూజ చేసుకుంటూ, దేవుడికి దండం పెట్టుకొని, మాక్సిమం వాళ్ళు చెప్పిన మార్గంలో మనం నడవటానికి ప్రయత్నిస్తే నిజంగా చాలా బావుంటదండి. సో, నేనైతే ఇక్కడ వరకు ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఆ బియ్యంతోటి నేను రేపు గుడిలో ప్రసాదం చేసి, రేపు పంచేద్దాం అనుకుంటున్నాను. సో, మీకు అప్డేట్ అప్పుడు వేరే వీడియోలో ఇస్తాను దాని గురించి. సో, అవిగోండి మోదకాలు అండ్ ప్రసాదం. ఇక్కడ వరకు నా పూజ అయితే ఫినిష్ అయిపోయిందండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్. మీకు నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.